హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా ఆల్ ఇన్ వన్ తెలుగు బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇదేమో December 30 రోజు వీడియో అండి. సాటర్డే కదా ఆ రోజు నేను లేవడమే లేట్గా లేచి నీకు లేచి లేవగానే స్నానం చేసి అయితే బయట ఆంజనేయ స్వామి దండం పెట్టుకోవడానికి అయితే వచ్చానండి. బయట మంచు చూసారా ఎంత దారుణంగా ఉందో. దూరంగా ఉన్న మనుషులు కానీ ఏది కనిపించట్లేదు. ఆ దూరంలో అయితే కొండలండి, మాకు అస్సలు అవి ఏవీ కనిపించట్లేదు. మొత్తం మూసింది, చాలా దారుణంగా అయితే ఉంది మంచు. ఇంకా అయితే గుమ్మం అయితే కడిగేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా వాళ్ళు లేవలేదని చెప్పి దేవుడి గది కిచెన్ హాలు అయితే శుభ్రంగా తడిగుడ్డ పెట్టేసుకున్నానండి. ఉట్టిల్లు వదలకూడదని చిన్న గీత అయితే వేసేసాను, ముగ్గు గీసాను. ఇంకా నేను లేనని చెప్పి మా చిన్నవాడైతే మా హస్బెండ్ దగ్గరికి వచ్చి పడుకున్నాడు. ఈ లోపల ఇంకా లేవడమే లేట్గా లేచాను కదా, ఇంకా హడావుడిగా పని అయితే స్టార్ట్ చేయాలి. ఓ పక్క అయితే వేడి నీళ్ళు పెట్టానండి పిల్లలు తాగడానికి, క్లైమేట్ బాగాలేదు కదా. ఓ పక్క అయితే చిన్నవాడికి పాలు అయితే పెట్టాను. ఇది నైట్ మా హస్బెండ్ నైట్ 11:15కి వచ్చారండి. అందుకే ఆ టైంలో ఇంకా నేను అంట్లు తోమలేదు, వదిలేశాను. మేము తిన్నవాడిని తోమేశాను. ఇంకా బాబు స్కూల్లో స్నాక్స్ అయితే ఓన్లీ ఫ్రూట్స్ పెట్టమంటారండి, లేదా డ్రై ఫ్రూట్స్ పెట్టమంటారు. మా వాడు డ్రై ఫ్రూట్స్ కంప్లీట్గా తినడు. ఫ్రూట్స్లో అయితే బనానా తింటాడు, యాపిల్ తింటాడు. ఇంకా బనానా అయితే ఈ వింటర్ సీజన్లో పెట్టాను కాబట్టి యాపిల్ అయితే నేను పెడతాను. వీక్లీ 4 times యాపిల్ పెడతాను, 2 times ఏమొచ్చి మిక్చర్ కానీ బిస్కెట్స్ కానీ అలాంటివి ఏమైనా పెడతాను. నాకైతే లంచ్ బాక్స్ అయితే లేదండి బాబుకి. అందుకని చెప్పి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఈరోజు నాకైతే రుబ్బులు లేవు, ఇడ్లీ రుబ్బు లేదు, దోశ రుబ్బు కూడా లేదండి. ఇంక బయట నుంచే తెప్పించేయాలి. ఇదే ఇంత మంచుగానే నా కాలేజ్ ఏజ్లో ఉంటానండి. కాలేజ్ అయితే డుమ్మా కొట్టి ప్రశాంతంగా పడుకుండేదాన్ని. ఏం వెళ్తాంలే ఈరోజు కాలేజ్కి అని చెప్పి. కానీ పిల్లడికి మాత్రం అలా అవ్వదు కదండి, పంపించాలి. ఒక్కరోజు పంపించకపోయినా మనసు బాధగా అనిపిస్తుంది, ఏదో పోయినట్టు అనిపిస్తుంది నాకైతేను. ఇంకా అందుకని వాడి కోసం చెప్పి మార్నింగ్ అయితే లేస్తున్నాను. ఒక్కొక్కసారి ఇలా అనిపిస్తుంది. ఒకరోజు అప్పట్లో అయితే అబ్బా ఎంత బాగా పడుకుంటుందని, ఇప్పుడు తప్పట్లేదు అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా పిల్లడికి హెల్దీ అని చెప్పి రాగి బాటిల్ అయితే వాటర్ పోస్తాను. రాగి బాటిల్లోనే వాటర్ పోస్తాను, ప్లాస్టిక్ అటువంటి యూస్ చేసి మానేశాను. ఇంకా బాబుకి స్నాక్స్ బాక్స్ రెడీ అయిపోయింది కదా, వాటర్ బాటిల్ కూడా నింపేసి గబగబా పూజ అయితే చేసేసుకున్నాను. పూజ వీడియో అయితే తీయలేదండి, టైం లేదని చెప్పి. సాటర్డే కదా, గోధుమ పిండి దీపం అయితే పెట్టుకున్నాను. ఈ గోధుమ పిండి దీపం ఎలా పెట్టానో కూడా మీకు ముందు వీడియోలో చెప్తాను, నెక్స్ట్ వీడియోలోని. ఇంకా బాబుని అయితే ఆడిస్తూ పాడిస్తూ అయితే నిద్ర లేపుతానండి. అస్సలు చలికి అస్సలు లేవలేకపోతున్నాడు. మనమే లేవలేం, పిల్లలు ఇంకేం లేస్తారు చెప్పండి. ఆయన ఫైన్గా లేచాడు. లేచి లేవగానే ఇంకా గబగబా బ్రష్ స్నానం చేయించేసి అయితే రెడీ చేస్తాను. ఈ లోపల మా హస్బెండ్ లేచి టిఫిన్ తీసుకొచ్చేసి వాడికైతే తినిపిస్తున్నారండి. నేను చాలా చాలా లక్కీ అనిపిస్తుంది. అంటే లేపగానే లేచి పిల్లలు హెల్ప్ చేస్తారండి చాలా బాగా, ఇక్కడ విసుక్కోరు. ఇంకా మా హస్బెండ్ బాబుని అయితే దిగబెట్టేసారు బస్సు వచ్చిందని. లోపల మా చిన్నవాడు కూడా లేచాడు, ఆయన షాప్కి అయితే వెళ్ళిపోయారు. నేను కూడా బ్రేక్ఫాస్ట్ తినేస్తున్నాను. నాకు చాలా ఇష్టం అండి గారి అంటే. ఇంకా తినేసి ఇంకా వాడికి కూడా తినిపించేసి స్నానం అయితే చేయించేసానండి. చేయించేసిన వెంటనే ఇంకైతే వంట అయితే స్టార్ట్ చేసేసాను. ఆల్రెడీ టైం 11 అయిపోయిందని చెప్పి వెజ్ బిర్యానీ చేశానండి. అస్సలు స్పైసెస్ లేకుండా వెజిటేబుల్స్ ఎక్కువ వేసి వెజ్ బిర్యానీ చేశాను. ఇంకా మా చిన్నవాడు ఇందులో ఏవి తిండండి, ఒక క్యాషూ నట్ తింటాడు, అందుకే క్యాషూ నట్ కూడా ఎక్కువ వేసి చేసుకున్నాను. నెక్స్ట్ పన్నీర్ కర్రీ అయితే చేశానండి. చాలా చాలా ఎమ్మీగా వచ్చింది పన్నీర్ కర్రీ. పన్నీర్ చాలా స్మూత్గా వచ్చిందండి. ఈరోజు అయితే నా లంచ్ మెనూ ఇదేనండి, వెజ్ బిర్యానీ పన్నీర్ కర్రీ అయితే చేశాను. ఇంకా షింక్ అయితే నిండిపోయిందండి. ఇంకా లంచ్ అయిపోయాక అన్నీ కలిపి ఒకేసారి తోమదామని వదిలేసానండి. ఈ లోపల మా బాబు చూసారు ఇల్లు పీకి పందిరేస్తున్నాడు. కాసేపు వాడితో టైం స్పెండ్ చేస్తానండి, వాడితో కాసేపు ఆడుతాను. వాడికి బోర్ కొట్టుకుంటాను, ఎవరు లేరు కదా. ఇచ్చుడు B for C for D for dog, E for elephant, F for fish, G for good, H for hat, I for I for అమ్మాయి మ్యాగ్నెట్తో ఆడుకుంటున్నావా? అమ్మాయి గేమ్ వచ్చిందా నీకు? నాన్న ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పమ్మా. తల మీద కొత్తిమీర హాయ్ చెప్పు అందరికి. తల మీద కొత్తిమీర వేసుకున్నావు. ఎలగమ్మా అమ్మాయి ఇలా ఉంటాయి మాటలు, ఇంకెలా ఉంటాయండి మాటలు. మా హస్బెండ్ బయటకు వెళ్ళారు, పెద్దోడు స్కూల్కి వెళ్ళిపోయాడు కదా, ఇంకా మా ఇద్దరమే కదా. ఇంక పనులన్నీ కూడా తీరుబాటుగా చేసుకుందాం. వంట అయిపోయిందని చెప్పి కాసేపు కూర్చున్నాను, వాడితో ఆడుతున్నాను. ఏది కూడా ఎక్కువసేపు ఆడండి, ఏబీసీలు తీసాడు అక్కడ పడేశాడు. మ్యాగ్నెట్స్తో అయితే ఆడుతున్నాడు. ఇంకాసేపు కార్టూన్ చూస్తాడు. హాయ్ చెప్పు అందరికి, హాయ్ చెప్పు ఫస్ట్. హాయ్ చెప్పు వెళ్ళిపో, హాయ్ చెప్పి ముద్దు పెట్టు, కిస్ పెట్టు. నన్ను షో మీ యువర్ ఐస్, షో మీ యువర్ నోస్, షో మీ యువర్ మౌత్, ఓపెన్ యువర్ మౌత్, షో మీ యువర్ ఇయర్స్, షో మీ యువర్ హెయిర్,
నీ హెయిర్ ఏది? సారీ, నీ జుట్టు ఏది? షో మీ యువర్ హ్యాండ్స్, షో మీ యువర్ ఫింగర్స్, షో మీ యువర్ నెయిల్స్. కాలు చూపిస్తున్నాడు. షో మీ యువర్ లెగ్స్, షో మీ యువర్ లెగ్స్. షో మీ యువర్ బొజ్జా, బొజ్జా. నాన్న నువ్వు ఆమెలా తింటావమ్మా? అమ్మ 10 ఉంది అక్కడ. నాన్న నువ్వు ఎలా నవ్వుతావమ్మా? తెచ్చుకో. ఇంకా లేదండి, అయిపోయింది. మళ్ళీను చెప్తాను కదా, ఏది ఎక్కువసేపు ఆడాడు. ఇదే అండి టైంపాస్. అందుకనే లాంగ్ వీడియోస్ అయితే అస్సలు పెట్టడానికి టైం సరిపోవట్లేదు. ఇంకా వీడితో ఆడాలి. ఇంక మొబైల్ తీసామనుకోండి, మొబైల్ ఇచ్చామని ఏడుస్తాడు. ఈ మధ్య మొబైల్ మొత్తాన్ని అవాయిడ్ చేసి ఇలా ఆడిస్తున్నాను. ఆఫ్టర్నూన్కి అయితే బిర్యానీను పన్నీర్ కర్రీ అయితే పన్నీర్ కర్రీ అయితే చేశాను. ఇంకేంటండి విషయాలు? ఇంకా టైలర్ షాప్కి వెళ్ళాలి. న్యూ ఇయర్కి అయితే సారీ కుట్టమని చెప్పాను, మీకు చూపిస్తాను వెళ్ళేటప్పుడు. ఓకేనా? షాప్కి అయితే వెళ్తున్నాం. టైలర్ షాప్ దగ్గరికి అయితే వచ్చాను. ఏంటి టైలర్ షాప్ నైటీతో వచ్చేసాను అనుకుంటున్నారా? ఇది మా ఇంటి దగ్గర అండి. స్టెప్స్ కూడా దిగక్కర్లేదు, ఇంటి బ్యాక్ సైడ్ అయినా. ఇందాక మీకు చూపించాను కదా ఆంజనేయ స్వామి గుడి మంచు అని చెప్పి, అదే టైలర్ షాప్ అండి. ఇదైతే నాది బ్లౌజ్, కొల బ్లౌజ్ అండి. ఈ సారీ అయితే కుట్టమని చెప్పి ఇచ్చాను. చాలా సింపుల్గా నీట్గా అయితే ఉంది, చాలా తేలిగ్గా ఉంది. ఈ సారీ మా బావగారు శబరిమల వెళ్ళారు కదండి, స్వామిమాల వేసినప్పుడు అందరికీ కూడా తీసుకొచ్చారు. ఈ సారీస్ తీసుకొచ్చారు. దీంతోపాటు స్టీల్ ప్లేట్స్ అయితే ఇచ్చారండి ప్రతి ఒక్కరికిను. ఇంకా నాకైతే ఈ సారీ అర్జెంట్గా ఇచ్చేయండి అని చెప్పాను. దేనికైతే ఇంకా మెజర్మెంట్స్ అయితే తీసుకుంటున్నారు. ఈ బ్లౌజ్ కట్ చేసిన బ్లౌజ్ పీస్లన్నీ నావేనండి, లైనింగ్స్ ఇవన్నీను. కానీ అవి కట్ చేసి అక్కడే ఉన్నాయి, ఆయన కొట్టలేదు ఇంకాను. ఎప్పుడైనా ఏదైనా అవసరమైతే ఎమర్జెన్సీ అంటే ఆయన తొందర పెడితే గబగబా ఇచ్చేస్తారు. ఈ లోపల ఆయన ఒక 2 లైనింగ్స్ ఇచ్చి, ఏ లైనింగ్ మీకు కావాలో సెలెక్షన్ చేసుకోండి, ఏది మ్యాచ్ అవుతుందో చూసుకోండి అంటే నేనైతే సెలెక్షన్ అయితే చేసుకుంటున్నాను. ఈ లోపల ఆయన అయితే చీర అయితే కొలుస్తున్నారండి. ఏదైనా మోడల్ పెట్టడానికి పీస్ ఏమైనా మిగులుతుందా, ఎక్స్ట్రా ఏమైనా మిగులుతుందా అని చెప్పి. అయితే లేదండి, కరెక్ట్గా ఉంది. ఏదో 5.75 ఏదో ఉండాలన్నారు, 5.5 మీటర్లు ఇలా ఉండాలంట. బట్ నాకేంటి అంటే అస్సలు మిగలదండి, ఎప్పుడు సారీలో పీస్ అనేది మిగలదు, నా హైట్ వల్ల అస్సలు మిగలదు. ఆయన అదే అంటున్నారు. కొంతమందికి అయితే మిగులుతుందండి, మీకు అస్సలు మిగలదు, తీసినా సరే సారీ మళ్ళీ పొట్టయిపోతుంది, వద్దులేండి అని చెప్పి అయితే ఆయన తీయలేదు. వేరే పీస్ అయితే వేసి కుడతానని చెప్పారు. ఇంక ఇంటికి వచ్చేసి అయితే నా ఎమ్మి బిర్యానీ పన్నీర్ కర్రీ అయితే నేను లంచ్ చేసేస్తున్నాను. నేను తిన్న తర్వాత మా బాబుకి అయితే పెడతానండి, ఎందుకంటే వాడు లేట్గా బ్రేక్ఫాస్ట్ చేశాడు కదా, తర్వాత పాలు కూడా తాగాడు. అందుకని చెప్పి వాడు అంత తొందరగా తిండని చెప్పి నేనైతే ఫస్ట్ తినేస్తున్నాను. పన్నీర్ కర్రీలో కర్డ్ వేస్తే నాకు చాలా ఇష్టం అండి, బట్ మా హస్బెండ్కి అయితే ఆ ఫ్లేవర్ నచ్చదు. అందుకని చెప్పి పన్నీర్ గ్రేవీలోనే నేనైతే పెరుగు కలుపుకొని అయితే తింటున్నాను. చాలా టేస్ట్ బాగుంటుంది, మీరు ట్రై చేయండి పన్నీర్ కర్రీలో కర్డ్ కలుపుకుంటే. ఇంకైతే నా ఎమ్మి లంచ్ అయితే నేను ఫినిష్ చేసుకుంటున్నాను గబగబాను. మళ్ళీ నేను స్లోగా తిన్నాను అనుకోండి, మా ఓడైతే మళ్ళీ రచ్చరంబోలా చేసేస్తాడు, మధ్యలో ఇంక లేవలేనని చెప్పి గబగబా అయితే తినేస్తున్నాను. ఇంకా నేను తినేసిన తర్వాత అయితే మా బాబు కూడా తినిపించేసానండి. తినిపించేసి నైట్ పాయసం చేశానండి. మన రుచి రైస్ ఉంటాయి కదా, రుచి రైస్తో పాయసం అయితే చేసుకున్నాను. అది మేము చేయగానే అయితే వెంటనే వేడివేడిగా తినమండి, ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుని మరుసటి రోజు తింటాము. నా పాయసం అయితే నేనైతే ఒక కప్లో వేసుకొని తినేసాను. చాలా ఎమ్మీగా ఉంది, చాలా బాగా వచ్చింది పాయసం. నేను పాయసంలో అయితే జీడిపప్పు, బాదం పప్పు కూడా కొంచెం కచ్చాపిచ్చిగా గ్రైండ్ చేసి అయితే వేస్తానండి, దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మనకి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంకా ఈవినింగ్ 4 అయిందండి, ఇంకా అంట్లన్నీ అయితే తోమేస్తున్నాను. మీకు చూపించడం కోసం ఒక చెత్త కడుగుతూ వీడియో అయితే తీసుకుంటున్నాను. ఇంక ట్రైపోడ్ అయితే పెట్టలేదు. ఇంక ఈ అంట్లన్నీ కడిగేసి కిచెన్ మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. టైం అయితే ఇంకా 5 అవ్వబోతుంది. ఇంకా మా బాబు కూడా వచ్చేస్తాడని చెప్పి గబగబా అయితే చేసేసుకున్నాను. ఇంక మా పెద్ద బాబు కూడా వచ్చేసాడండి, వాడికైతే స్నానం చేయించేసాను. స్నానం చేయించేసి వాడికైతే అన్నం కూడా తినిపించేసాను, బిర్యానీ కూడా తినిపించేసాను వాడికి. ఇంకా వాడితో అయితే హోంవర్క్స్ చేయించాలి. ఈ లోపల తిల్లుగుమాలు మొత్తం తుడుచుకొని నీట్గా అయితే చేసి పెట్టేసుకున్నాను. మళ్ళీ పడుకునేసరికి మళ్ళీ యథావిధి అండి, మొత్తం తీసి పీకి పాకం పడతారు వాళ్ళిద్దరూ కలిపి. కానీ పిల్లలతో అది కామన్ అండి. మళ్ళీ పడుకునే ముందు మొత్తం సర్దుకొని పడుకుంటాను. ఇంకా వాడికి హోంవర్క్స్ కూడా చేయించేసాను. అప్పుడే టైం వచ్చేసి 6 అయిపోతుంది. ఇంకా నేనైతే ఫ్రెష్ అవ్వాలండి, ఫ్రెష్ అయ్యేది సంధ్యాదీపం పెట్టాలి, టైం అయిపోతుంది. ఈ లోపల మా వాడు నన్ను ఒంటింట్లో కిచెన్లోకి లాక్కొని వెళ్తున్నాడు. వాడికి పాలు కావాలంట, పాలు చూపిస్తున్నాడు. ఇంక 2 పిల్లలకి కూడా పాలు అయితే ఇచ్చేసానండి. మా పిల్లలిద్దరూ ఆపోజిట్ అండి. చిన్నవాడికి అసలు మేగడ వచ్చినా పర్వాలేదు, పెద్దవాడికి అస్సలు మేగడ రాకూడదండి. ఇంకా పెద్దవాడికి అయితే పాలల్లో పసుపు అయితే ఇచ్చాను. ఇప్పుడు పీడియాషూర్ ఎక్కువ వాడతాను కానీ ఇప్పుడు వాడట్లేదు, క్లైమేట్ బాగాలేదని పసుపు పాలే ఇచ్చాను. చిన్నవాడికి ఏమీ కాదు, నార్మల్ పాలే ఇచ్చానండి, షుగర్ కూడా అలవాటు చేయలేదు నేను.
వాడైతే వేడిగా ఉన్నాయని చెప్పి ఫ్యాన్ కింద చల్లారి పెట్టుకుంటున్నాడు. నేనైతే గోరువెచ్చగానే అలవాటు చేశానండి, పాలు క్లైమేట్కి బాగుంటుంది కదా అని చెప్పి. కార్టూన్ అయితే ఇంకైతే వాళ్ళకైతే కార్టూన్ పెట్టేసి నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసానండి. వచ్చేసి చక్కగా పూజ అయితే చేసుకుంటున్నాను. నేను రోజు 2 పూట్ల గాయత్రి మంత్రం 3 సార్లు చదువుతాను, సాయి గాయత్రి 3 సార్లు చదువుతాను, మృత్యుంజయ మంత్రం 3 సార్లు చదువుతానండి. దీంతోపాటు ఆ రోజు ఏ రోజు పడిందో చూసుకొని మండే అయితే శివ అష్టోత్తనామాలు చదువుతాను, బిల్వాష్టకం చదువుతాను, లింగాష్టకం చదువుతాను. మంగళవారం శుక్రవారం అయితే దుర్గాష్టకము, లక్ష్మీ అష్టోత్తరం చదువుతాను, మణిదీపవరాన్ని కన్ఫామ్గా చదువుతాను, లక్ష్మీవారం సాయిబాబా. అలా ఏ రోజు అయితే ఆ రోజు చూసుకొని చదువుతానండి. ఫైనల్గా పూజ అయితే అయిపోయింది. పిల్లలకు కూడా హారతి తీసుకోమని చెప్తున్నాను. పూజ అయినంతసేపు పిల్లలు నా దగ్గరే ఉంటారండి. మా పెద్దవాడైతే నాతో పాటు అన్నీ చదువుతాడు చాలా బాగా. ఇంకా ఫైనల్గా పూజ అయితే చక్కగా కంప్లీట్ అయితే చేసేసుకున్నాను గబగబాను. ఇంక మార్నింగ్ అయితే రెస్ట్ ఉంటుందండి కొంచెమేనండి. ఇంక ఈవినింగ్ అయితే ఓన్లీ రన్నింగేనండి. పూజ అయిపోయిన తర్వాత వెంటనే ఇంకా పిల్లలకి తినిపించాలి, మళ్ళీ చిన్నవాడికి కొంచెం స్నానం చేయించాలి, హోమ్ వర్క్స్ చేయించాలి. ఇంక ఇదే పనండి. ఇంక ఖాళీ అయితే ఉండదు పడుకునే వరకును. ఇంకా మా చిన్నవాడు చూసారా ఎంత క్యూట్గా అయితే దండం పెట్టుకుంటున్నాడో. ఇంకా ఫైనల్గా నా పూజ అయితే ఈ విధంగా ఉంది. మార్నింగ్ గోధుమ పిండి దీపం పెట్టాను, ఇప్పుడైతే ఇంకా పెట్టలేదండి. పక్కన ఉప్పు దీపం మీకు చెప్పాను కదా ముందు వీడియోస్లోని. గోధుమ పిండి దీపం ఓన్లీ సాటర్డేనే పెట్టుకుంటానండి. చాలామంది బియ్యం పిండి దీపం పెడతారు, కాదండి గోధుమ పిండి అంటే వెంకటేశ్వర స్వామికి ఇష్టం కదా, గోధుమ పిండి దీపం పెట్టుకుంటాను. ఇంకా న్యూ ఇయర్ కదండి రేపు, అందుకని చెప్పి స్కూల్లో గ్రీటింగ్ కార్డ్ ఇచ్చారంట. ఈ లోపల పిల్లల్ని రెడీ చేసి ఫొటోస్ అయితే తీసి పంపించమన్నారు. అందుకని చెప్పి మా వాడిని అయితే ఈ అవుట్ఫిట్ అయితే వాడికి వేసేసి నీట్గా అయితే రెడీ చేసి ఇలా గ్రీటింగ్ కార్డ్తో ఫొటోస్ అయితే తీసారండి. అంతే, వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి జర సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.